సౌందర్యలహరిలోని 22వ శ్లోకము. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. అనువాద శ్లోకము. భవాని నీవేదప్ప హితత్పరం బెరుగ భక్తిగా నిన్నే గొల్తునమ్మ విడువకని భవబంధ విముక్తికై నీ లెంకగ మారి భవ్య గుణావళి కీర్తించ నెంచుటె తడవో భవ్యముగ విరించి విష్ణు మహేంద్ర కిరీట భద్రకాంతుల విరజిల్లు నీ పాదపద్మ భద్రపీఠమున నలరుంగదా ముక్తుడై భవబంధ విముక్తుడై తాను నీవగుచున్. తాత్పర్యము. ఈ శ్లోకములో అమాయకమైన పసిపిల్లవాడు అమ్మతో సంభాషిస్తున్నటువంటి భావనను వర్ణిస్తున్నారు. భవాని నీవే తప్ప హితత్పరం బెరుగ భక్తిగా నిన్నే గొల్తునమ్మా విడువకని భవబంధ విముక్తికై అనగా, తల్లి భవాని నీవు తప్ప నాకు క్షేమము భద్రము చేకూర్చగలిగిన వారు లేరని సాగిలపడి ప్రణమిల్లి భక్తితో నీ నామాన్ని మనసులో నిలుపుకొని నీ పాదాలను విడవకుండా ఉపాసించి భవబంధ విముక్తికై అనగా భవ అంటే పుట్టుక, బంధము అంటే సంసార చక్ర భ్రమణము, వాటి నుండి విముక్తికై అపవర్గమునకై, అపవర్గము అంటే మోక్షము, పవర్గము లేనిది అని అర్థము. పవర్గము అంటే పా ఫ బ భ మ. పా పాపము, ఫ కర్మఫలము, బ బంధము, భ భయము, మా మరణము. ఇవి ఏవీ లేని స్థితి మోక్షము, అదే అపవర్గము. సాయుజ్య పదవికై నీ లెంకగా మారి భవ్య గుణావళి కీర్తించ నెంచుటె తడవు అనగా నీ దాసుడిగా సేవకుడిగా మారి, లెంక అంటే దాసుడు అని అర్థము. భవ్య గుణావళి అనగా అమ్మా భవాని అఖండమైన నీ స్వరూపమును ఆమూలాగ్రము కీర్తించ నెంచుట తడవు అనగా నిన్ను స్తుతించాలని మనసులో అనుకొని భవానీ నీవే అని అంటానో లేదో వెంటనే భవ్యముగా విరించి విష్ణు మహేంద్ర కిరీట భద్రకాంతుల విరజిల్లు నీ పాదపద్మ అనగా ఏ సాయుజ్య పదవిని కోరి బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు నీ ముందు మోకరిల్లితే మంగళకరమగు నీ పాద పద్మ కాంతి కిరణములు వారి కిరీటములలోని రత్నమాణిక్యములపై ప్రసరించి ఆ వెలుగులే నీకు నీరాజనములుగా విరాజిల్లుతున్నాయో. భద్రపీఠమున నలరుంగదా ముక్తుడై భవబంధ విముక్తుడై తాను నీవగుచున్ అనగా భవబంధముల నుండి విముక్తిని పొంది సహస్రార కమల పీఠమున తాను నీవగుచున్ అంటే తాను అనగా ఆ సాధకుడు నీవుగా తాదాత్మ్యం చెందుతాడు తల్లి. అమ్మా నువ్వు నాయందు దయను చూపించాలి అని మనసులో అనుకొని భవానీ అని పలికేలోపే తరువాతి పలుకులు పలకవలసిన అవసరం లేకుండా మనసులోని ఆంతర్యాన్ని గ్రహించి సాయుజ్యాన్ని అనుగ్రహిస్తున్నావు. లౌకికంగా గమనించినట్లయితే పసిపిల్లవాడు అమ్మా అనే పదంలోని ఆ అని బిగ్గరగా అనగానే అమ్మ పరుగున వచ్చి ఎలాగైతే తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటుందో అలా ఆర్ద్ర హృదయంతో భవానీ అనగానే ఆ సాధకుడు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య అనే 4 మోక్ష మార్గముల ద్వారా అమ్మలో లయమవుతాడు. కనుక అమ్మకు సాధకుడికి భేదము లేదు. అమ్మా నేను నీ దాసుడను అని దాసోహం భావనతో అమ్మ కోసం సాధన చేస్తే దా అని పిలిచి సోహంగా తనలో ఐక్యం చేసుకుంటుంది. సోహం అంటే సహ అహం,
సహా అంటే నువ్వు, అహం అంటే నేను, భవామి అంటే అగుచున్నాను. ఏమి అగుచున్నాను అంటే నేను నీవుగా అగుచున్నాను. అదే అహం బ్రహ్మాస్మి అనే వేదవాక్యము. అదియే జీవ బ్రహ్మైక్య స్థితి.